నా పేరు జగదీష్ దాసంబావి. నేను ఉప్పల్ నుంచి వచ్చానండి. యాక్చువల్లీ నేను ఉప్పల్‌లో ఉంటాను. సో, నాది ఓన్ ప్రాపర్ వచ్చేసి ఉమ్మడి మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ నారాయణపేట జిల్లా. సో, మా బ్రదర్ వచ్చేసి తెలుగు లెక్చరర్ తను. సో, తను కొంచెం వాల్మీకి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాడండి. వాల్మీకి బావుంటది ఆశ్రమం అని చెప్పేసి తనకి ఎవరో వాళ్ళ గ్రూప్‌లో చెప్పినట్లున్నారు. సో, అలాగ ఒకసారి వెళ్లి చూడని చెప్పేసి నన్నన్నాడు. సో, నేను దాన్ని చూద్దామని చెప్పేసి నేను ఇక్కడొచ్చానన్నట్ల. సో, వచ్చినాక నేను ఇక్కడ చూస్తే ఇదేంది ఇక్కడ ఏదో ఒక మారుమూల ప్రాంతము, అడవిలో ఉన్నట్లు అనిపించింది. కాకపోతే ఇటు లోపలికొచ్చినాక ఈ విషయాలు ఇంటే, అసలు నాకు నేనే చిన్న పిల్లోడినైతే బావుంటదని నాకు ఆ ఉద్దేశంలో నా మనసులో అనిపించిందండి. ఎందుకంటే, ఆ నాలెడ్జ్ అనేది ఇక్కడుంది. ఎందుకంటే, నాకు తెలియవసలు. నేను ఇక్కడ ఇక్కడ రమేష్ గారనే ఆచార్యులు వీళ్ళు నడిపిస్తున్న ఈ ఆశ్రమం ఏదైతే ఉందో, అసలు మార్వెలస్ అండి. ఎట్లా అంటే అసలు నేను చాలా ఫిదా అయిపోయానండి దీనికసలు. ఆహ్, ఎంత బాగా చెప్తున్నారంటే చిన్న 3 ఏళ్ల పాప నుంచి 60 ఏళ్ల ముసలోడైనా గూడా దీని గురించి ఈజీగా తెలుసుకుంటారు చెప్పే విధానం బట్టి. సో, తప్పకుండా ఎవరైనా దీన్ని ఈ ఒకసారి చూశారంటే కంపల్సరీ వచ్చేసి మా పిల్లల్ని జైన్ చేద్దాము అనే ఉద్దేశంతోనే ఉంటారండి. ఎవ్వరు మాత్రం మైనస్‌లో ఎళ్ళరు. 100% అండి ఇది ప్లస్ పాయింట్‌లోనే వస్తారు. ప్లస్ పాయింట్ సంపాదించిన బదులు మీ పిల్లలు భవిష్యత్తు చాలా బాగుపడతది. మొట్టమొదటిగా మీ ఆడబిడ్డలండి. ఆడబిడ్డలు గూడా చాలా ముఖ్యంగా చాలా ముఖ్యమైన విషయమండి ఇది. ఆడబిడ్డలకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. తప్పకుండా మీరు ఒక్కసారి వచ్చి విజిట్ చేస్తే గనక ఈ ఆశ్రమానికి, తప్పకుండా మీ పిల్లల్ని గూడా మీరు కంపల్సరీ ఒక మంచి ప్రయోజకులయిపోయారని జెప్పేసి జీవితంలో గుర్తుపెట్టుకుంటారండి ఇక్కడొచ్చి ఈ ప్లేస్‌కొస్తే గనక. సో, ఇది అంటే నేను చెప్పదలుచుకున్నది. థాంక్ యూ సో మచ్.